హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పాల తాలికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలండి. వినాయక చవితి రోజు ఖచ్చితంగా ఒక్కసారైనా చేయాల్సిన స్వీట్ అండి ఇదైతే. ఫస్ట్ అయితే బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని పొద్దున్నే ఎండలో అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదండి, బాగా ఎండనివ్వాలి. మనం చేతితో తీసుకొని నలుపుతుంటే నలగాలండి బియ్యం అనేవి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే గ్రైండ్ చేసేస్తున్నానండి. మెత్తగా రావాలి, మనం పట్టుకుంటే చాలా స్మూత్గా రావాలండి. ఒకవేళ ఎక్కడన్నా రవ్వగా తగులుతుంటే జల్లెడ పట్టుకోవాలండి. నాకైతే రవ్వగా తగలలేదు, అందుకని జల్లెడ పట్టుకోలేదు. ఇంకా గ్యాస్ మీద ఒక బాండీ అయితే పెట్టేసి 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు నీళ్లు పోసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. షుగర్ కూడా వేసుకోవచ్చు అండి, కొంచెం స్వీట్ కావాలనుకున్న షుగర్ వేసుకోవచ్చు. ఇంకా బియ్యం పిండి వేసుకొని దాన్ని కొంచెం వేడయ్యేదాకా చేసి మనకి అంటే ముద్దలాగా వచ్చేదాకా మనం కలపాలండి. ఇంకా ముద్దలా వచ్చాక చల్లారాక చేతికి తీసుకొని ఇంకా మనం రౌండ్స్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు అండి. నేనైతే సబ్బియ్యం కూడా వేసుకుంటున్నానండి. 1 గంట ముందైతే సబ్బియ్యం నానబెట్టుకోవాలి. చూసారు కదండి ఎలా నేనైతే ఈ షేప్స్ చేసుకున్నాను, బాగా ఉడుకుతాయని. ఇంకా పాలు పెట్టుకోవాలండి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలు, ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసేసాను. పోసి ఇంకా పాల తాలికలు సబ్బియ్యం వేసుకున్నానండి. వెయ్యంగానే కలపబాకని, కలిపితే ఇరిగిపోతాయి. కాసేపు ఉన్నాక చిన్నగా స్లోగా కలుపుకోవాలండి. నేను చేసిన తప్పు ఏంటంటే నేను బాగా ఎక్కువసార్లు కలిపేసానండి, ఉడికినాయో లేదో అని. దానివల్ల ఇరిగిపోయినాయి కొంచెం. మీరు ఆ తప్పు చేయమాకండి. ఇంకా 2 ఇలాచి చూస్తున్నారు కదండి, ఇలా వచ్చేసిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇంకా ఫైనల్గా మనమైతే షుగర్ వేసేసుకోవాలి. మనకి ఎంత టేస్ట్ మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు అండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సరిపోయినంత అయితే